మేడం గట్టిగా చెప్తా ఉన్నారు, మేము గెలుస్తాము, గెలిచే ఛాన్సెస్ 12లో ఉన్నాయి, అవసరమైతే 17 గెలుస్తామని. ఇంత ధీమా ఉన్న బీజేపీ 17 మందిలో 9 మంది అభ్యర్థుల్ని బయట నుంచి తెచ్చిపెట్టుకుంది. పార్టీలో ఈ 17 మందిలో ఇద్దరే బీజేపీ మూలాలు ఉన్నాళ్ళు, మీరు కూడా బీజేపీ మూలాల నుంచి రాలేదు. 9 మందిని బయట నుంచి తెచ్చిపెట్టుకున్న బీజేపీ ఇంతటి ఆత్మవిశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తుంది? పోటీ చేయడానికి క్యాండిడేట్లు లేకుండా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కాంగ్రెస్ పోటీ అధికారంలో ఉంది కాదు కదా మేడం. మీకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు అధికారంలో ఉంది? టీఆర్ఎస్ పార్టీలో పోయిన వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ? గతంలో ఏ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినరు? ఈరోజు ఏ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు? రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు మేడం? బీజేపీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చిండు? అంటే అన్ని పార్టీలతో పాటు బీజేపీ మేడం సిద్ధాంతం ఉంటుంది, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది అనుకుంటారు బీజేపీ అంటే. ఇప్పుడు అవన్నీ వదిలేశారా మేడం? పార్టీ అనుకుంటుంది అట్లా. బీజేపీ ఇప్పుడు కొత్త మీరు అన్నారు కదా మేడం, కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుందా? కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుందా అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే వాళ్ళకి మట్టుకు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు గేట్లు తెరవచ్చు, అందరినీ లోపల దొబ్బొచ్చు, తర్వాత గేట్లు ముయ్యొచ్చు, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు గేట్లు తెరవచ్చు, ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు. అదే మేడం మేము అనేది కాంగ్రెస్ లాగానే బీజేపీ తయారైందా? బీజేపీ అంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాన్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో గెలిపే అన్నిటికంటే గొప్ప సిద్ధాంతం. ఇప్పుడు మరి కాంగ్రెస్ తప్పు పట్టడానికి లేదు కదా మేడం. ఇక మరి ఎట్లా వాళ్ళు ఎందుకు పడుతున్నారు తప్పు? మిమ్మల్ని పట్టండి, మీరు మీ సిద్ధాంతాల పార్టీ కాబట్టి సిద్ధాంతాల పార్టీలే చేర్చుకున్నారని. అసలు ముఖ్యమంత్రి వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన ఆయన రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు ఎవరైనా పార్టీ మారిన నాయకులు ఉంటే పేరు చెప్పండి మేడం. మీరు చెప్పండి. అది అంటే మీరు రేవంత్ అన్నారు కాబట్టి రాజకీయ నాయకులు అంటున్నారు కాబట్టి రోజు డీకేరున్న పార్టీ మార్చింది, ఇన్ని పార్టీలు మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి మంత్రి పదవి అనుభవించి జిల్లాని అభివృద్ధి చేసిన టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఏబీవీపీ, సంఘము, మరి వాళ్ళకి లేవు కానీ మాకే ఉన్నాయా? మేడం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న మీరు టికెట్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడ్డారు, అందరినీ కలుపుకొని పోతామని చెప్పి టికెట్ తెచ్చుకున్నారు. కానీ మహబూబ్నగర్లో మీకు టికెట్ రాగానే ఇంకో నేత జితేందర్ రెడ్డి కూడా పార్టీ మారి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఇక్కడే ఒక మహబూబ్నగర్ లాంటిదే కాదు, చాలా చోట్ల ఈ విధంగా ఉంది. ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు అంటే వాళ్ళకి హెల్ప్ చేయని పరిస్థితి ఉంది. మీ దగ్గర ఎలా ఉంది మేడం సిచ్యువేషన్? జితేందర్ రెడ్డి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది మీ దగ్గర? జితేందర్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లో ఉన్న వ్యక్తి కాదు. జితేందర్ రెడ్డి గారు గెలిచిన 2 టైంలు కూడా లక్కీగా గెలిచినారు ఆయన. ఓసారి టీడీపీ బీజేపీ అలయన్స్లో గతంలో గెలిచినారు ఫస్ట్ టైము. మొన్న లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ నుంచి బొటాబొటిగా టీఆర్ఎస్ పార్టీ వేవ్లో గెలిచారు. వారు జనాల లోపల ఉండి జనాల్లోంచి వచ్చి జనాల్లో వచ్చిన నాయకుడు జితేందర్ రెడ్డి గారు కాదు. ఆయన బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్గా ఆ రోజు రాజకీయాలకు ఎంటర్ అయ్యిండు. తర్వాత రాజకీయాలకు వచ్చిండ్రు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిండు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం టికెట్ ఇవ్వలేదు 19లో టికెట్ ఇవ్వకపోతే భాజపాలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఈరోజు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మరి పార్లమెంట్ టికెట్ కూడా అడిగినరు, పార్టీ నిర్ణయం తీసుకొని నాకు ఇచ్చింది. మళ్ళీ నా పార్టీ టికెట్ లేని కాంగ్రెస్లోకి పోయినరు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో పోవాలనుకుంటున్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ వెరీ కామన్గా చూస్తాం.